ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా శంకరుణ్ణి గాని నాకిచ్చేస్తే నీకు లెక్కలేనన్ని లెక్కెచ్చా, బంగారం వచ్చా, కొత్తానంటే కొత్తులొచ్చా, వేస్తానంటే బాంబులొచ్చా. యా ఉంటావు మరి? సీమలో పౌరుషాలుంటాయి, పగలు ప్రతీకారాలు ఉంటాయి అనుకున్నాను. నువ్వేంటి బ్రతిమలాడుతున్నావు? ప్రేమించినాను మే, లవ్ చేసిన. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అందుకే ఆఫర్ ఇచ్చాండ. నేను తిరస్కరిస్తున్నాను. ప్రాణాలు పోతాయమ్మే. నా భర్త ప్రాణాల కంటే నా ప్రాణాలు ఎక్కువేం కాదు. శభాష్! నువ్వు నా మాదిరే మొండిదానివే. ఆఫర్ ఇస్తే కామెడీ పీస్ అనుకున్నావులే. సీమ బిడ్డ మాట చెల్లించుకోవడం ఎట్టా ఉంటుందో నీకు చూపించా. నా శంకరునితో నా మెళ్ళలో ఎల్లో థ్రెడ్ కట్టించుకుంటా, నీ మెళ్ళలో కట్టిన తాళిని తెంపి నేను నుంచి సాగనంపుతా. పోయేస్తామే. ఏంటా రాయలసీమ వచ్చేసామని సింబాలిక్గా నాకు విపరీతంగా దాహం వేస్తుంది. రాకేష్, వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ లేదు ఇక్కడ. చిన్నడా, వాటర్ బాటిల్ ఉందామా చూడు. లేదు. కారులో వాటర్ బాటిల్ లేకుండా ఏం చేస్తున్నారా మీరు? ఇక్కడ దరిదాపుల్లో షాపులు కూడా ఏం కనపడటం లేదు. ఖరాబు ఖరాబు, ఆ శంకర్ దగ్గర ఏమైనా ఉందామో అడుగుతా. నాకు ఆపు. ఖరాబు ఖరాబు, ఆపు ఆపు ఆపోయా. శంకర్ శంకర్ శంకర్, దాహం వేస్తుందయ్యా. దాహం వేస్తే వాటర్ తాగండి. ఆ మాత్రం తెలీదు మరి, మా కార్లో వాటర్ లేకే. ఓ వాటర్ బాటిల్ ఉంటే ఇప్పించాయా. రే, వాటర్ బాటిల్ ఉంటే ఇవ్వరా. లేదు ట్యాంకరు. అదిగో వాళ్ళెవరో నీళ్ల బిందెలతో వస్తున్నారు. అమ్మా అమ్మా అమ్మమ్మమ్మమ్మా అమ్మా అమ్మా అమ్మమ్మమ్మమ్మ అమ్మా అమ్మా అమ్మా. ఎవరయ్యా నువ్వు? దోపిడీకొచ్చావా? వీళ్ళ వాళ్ళకం చూస్తే అర్థం కావట్లేదా? అడుక్కోవడానికి వచ్చారు. ఒక రకంగా అలాంటిదేనమ్మా. బాగా దాహం వేస్తుంది. కాస్త నీళ్లు పోయిండమ్మా, పోయిండమ్మా, కాస్త నీళ్లు పోయిండమ్మా. డ్యామ్ పూర్తయ్యే వరకు మీలో ఎవరో ఒకరు ఈ సీమను వదిలి వెళ్ళిపోవాలి. ఈ జనం కోసం, ఆ డ్యామ్ కోసం నేను మాటిస్తున్నాను శివారెడ్డి. ఆదిశంకర్ రెడ్డి గారు, ఏందే ఇక్కడ ఆగిపోయి ఉండారు? బిందెలు పడేసినారేంది? ఆదిశంకర్ రెడ్డి గారు, నువ్వు ఊగి ఊగి ఈ నీళ్లు కూడా కింద పడేయకమ్మా. ఈ నీళ్లు ఉంచు. ఎండిపోయిన ఈ సీమ తల్లి గొంతు తడపడానికి డ్యామ్ కట్టించిన దేవుడివయ్యా నువ్వు. అందుకేనేనా ఆయనకు కుక్కడు నీళ్లు కూడా లేకుండా నీళ్ళని నేలపాలు చేశారు? ఇంతకాలం తర్వాత ఈ దేవుణ్ణి చూసిన ఆనందమయ్యా.
మా అందరి కష్టాలు తీర్చడానికి, మా కన్నీళ్లు తుడవడానికి, ఎండిపోయిన ఈ సీమ తల్లి గొంతు తడపడానికి, ఈ డ్యాం కట్టించడానికి ఈ సీమను వదిలి వెళ్ళిపోయారు. డ్యాం పూర్తయిపోయిందయ్యా, డ్యాం పూర్తయింది. ఈ కన్నీళ్లు చూడకూడదనే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అవే కన్నీళ్ళొద్దు. వాళ్ళకి నీళ్లు పోయండి. సీమ నీళ్లు తాగి ఎన్నాళ్ళయిందో, మీరు తాగండయ్యా. ఏం చూస్తున్నావు? అంటే సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరోలు సీమలోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలా నీళ్లు తాగుతుండగా గొంతు దగ్గర మంటలు వచ్చినట్టు గ్రాఫిక్ షాట్స్ వేస్తారు కదా, అలాంటి షాట్లు ఇక్కడ ఏమైనా వేస్తున్నారేమోనని. ఇక్కడ కుదరదా? సర్లే. మీరు మళ్ళీ తిరిగి సీమలో అడుగు పెట్టారు. ఇది మాకు పండగేనయ్యా. ఉంటామయ్యా. వీళ్ళందరూ చాలా మంచోళ్ళయ్యా. ఎందుకు అలా అనిపించింది? శంకర్ సీమలోకి రీ ఎంట్రీ ఇవ్వగానే మేం పండగ చేసుకుంటాం అన్నారు. కానీ మీరు వచ్చిన సందర్భంగా పండగ చేసుకుంటాం కాబట్టి చిల్లరివ్వండి అని మాత్రం అడగలేదు. ఏవండి, ప్రతిదానికి మీరు డబ్బుతో ముడిపెట్టుకున్న మాట్లాడలేరా? బాగా చెప్పావు. ఊరుకోండమ్మా, ఒకరి తర్వాత ఒకళ్ళు తానా తందానా అనుకుంటూ. సరే గాని శంకర్, ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇంతకీ మనం తినేది ఉండేది ఎక్కడా? శివారెడ్డింట్లో. శత్రువు ఇంట్లో స్టేయింగా? రేయ్, ఏం చేస్తాండర్రా? రండిట. బాంబులు చుడుతా ఉన్నావన్నా? కత్తులు నూరుతుండవన్నా, మిరపకాయలు అని పెడుతున్నా అన్నా. దేనికిరా? నాకు తెలియకుండా మార్కెట్లో సగం రేటుకి అమ్ముకుందామనా? రేయ్, ఇప్పుడు చెయ్యాల్సింది కత్తులు నూరడం, బాంబులు కట్టడం కాదురా, పూలు చల్లడం రా. అల్లుడు ఇప్పుడే పొలిమేర దాటున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు. స్వాగతం చెప్పడానికి దండలు తెప్పించండి, హారతి పళ్ళాలు ఏర్పాటు చేయండి, పూలు జల్లడానికి మనుషులు కూడా పిలిపించండి. అయ్యా, మనుషుల కంటే పూలు ఏనుగులతో చల్లిస్తే చాలా రిచ్గా ఉంటదయ్యా. విన్నారుగా, ఏనుగట్రా ఏనుగు. అన్నా, దాన్ని మేపాలంటే మనం పీనుగులైపోతాం.